కావ్య అయితే రుద్రాణితో నెల రోజుల్లో రాజుని తీసుకొస్తాను, మీ ముందు నిలబెడతానని చెప్పేసి ఛాలెంజ్ అయితే చేస్తుందనమాట. ఇక కావ్య కాన్ఫిడెన్స్ చూసి రుద్రాణికి కూడా భయపడిపోతూ ఉంటుందన్నమాట. కావ్య చెప్తుంది నిజమేనా, రాజు బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి రుద్రాణి అయితే టెన్షన్ పడుతూ ఉండగానే ఇక రాహుల్ అయితే రాజు బ్రతికే ఉంటే ఇంటికి నేను వారసుడు అయ్యే నా కళ నెరవేరదా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇక రుద్రాణి అయితే రే నువ్వేం బాధపడకురా, మనకి 30 రోజులు డెడ్ లైన్ పెట్టి కావ్య మంచి పనే చేసింది. రాజు నిజంగా బ్రతికే ఉంటే ఎక్కడున్నాడో తెలుసుకొని ఈ ఇంటికి రాకుండా శాశ్వతంగా తన అడ్డు తొలగిద్దామని చెప్పేసి అంటుందన్నమాట. కావ్య ఎంతలా చెప్తూ ఉందంటే రాజు నిజంగానే ఎక్కడో బ్రతికే ఉంటాడు, ఆ బ్రతికిన సగ ప్రాణాన్ని కూడా మన ఇద్దరం కలిసి చంపేద్దాం, శాశ్వతంగా ఇంటికి దూరం చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. రాజు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం అని చెప్పేసి రాహుల్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఎలా ఏంట్రా, కావ్య ద్వారానే తెలుసుకుందాం అని చెప్పేసి రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. రాజు బ్రతికే ఉంటే కావ్య రోజు తనని కలుస్తుంది కదా, కావ్యపై ఒక్క కన్నేసి ఉంచు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు అని చెప్పేసి కొడుకుతో అయితే చెప్తూ ఉంటుంది అనమాట. రే రాజ్, నువ్వు గనక బ్రతికే ఉంటే నా నుంచి మాత్రం అస్సలు తప్పించుకోలేవు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత కావ్య అయితే యామిని ఎవరు బావా అంటూ రాజుతో ఎందుకు తిరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆయన చుట్టూ కొత్త గతం ఎందుకు సృష్టిస్తుంది, తన మనసులోని బాధ వేదనను దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. తను ఖచ్చితంగా నా భర్తే, కానీ ఈ యామిని సృష్టించిన సాక్ష్యాలు నిజమో కదని నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఆయనే నా భర్తని నా మనసు చెప్తుందని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి నాకు సాక్ష్యాలు కావాలి, అలా జరగాలంటే ఆయనకి గతం గుర్తుకు రావాలి, నన్ను గుర్తు పట్టాలని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆయన సొంతం చేసుకోవడానికి ఒక చిన్న అవకాశం కల్పించి దేవుడా అని చెప్పేసి దేవుడికి అయితే మొరపెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత యామిని అయితే రాజు అయితే సీరియస్గా ఆలోచించడం చూసి ఇలా ఆలోచిస్తే తనకి ఎక్కడ గతం గుర్తొస్తుందని చెప్పేసి భయపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక రాజు ఆలోచనకి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలనుకొని ఇక వాళ్ళ అమ్మ నాన్నకి అయితే రాజుతో మాట్లాడమని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక వాళ్ళైతే నీకు నీ చిన్ననాటి విషయాలు తెలియాలని నిన్ను స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళమని అమ్మాయికి మేమే చెప్పాం బాబు అని చెప్పేసి వాళ్ళు అయితే రాజుతో చెప్తూ ఉంటారనమాట. ఇక రాజు అయితే యామిని చెప్పిందే నా గతం అంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నాతో క్లోజ్గా మాట్లాడారు, 2 సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి ఇవి మీ అమ్మా నాన్నలు అని చెప్పేసి యామిని చెప్పింది, అవన్నీ నిజమైతే నేను చూసినప్పుడు నాకు గతం కొంచెమైనా గుర్తు రావాలి కదా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక వాళ్ళైతే కంగారు పడిపోయి అవన్నీ గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది బాబు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అసలు మీరు అమ్మా నాన్న స్థానంలో నన్ను పెంచి పెద్ద చేశారని చెప్తున్నారు, మరి మిమ్మల్ని కూడా నేను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నానని చెప్పేసి రాజు అయితే అని ఆలోచించి నాకు తల పట్టేస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యామిని అయితే వస్తుందన్నమాట. నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు బావా అని పిలుస్తుంటే ఆ పిలుపు నా గుండెలకు చేరడం లేదు యామిని అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక రాజు నమ్మించడానికి అని చెప్పేసి సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతూ ఉంటుంది యామిని. నిన్ను మామూలు మనిషిని చేస్తానని నేను నీకోసమే బ్రతుకున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నిన్ను గాజు బొమ్మలా నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను, నీకు గతం గుర్తొచ్చిన రోజే మేము పడుతున్న బాధ తపన నీకు అర్థమవుతాయని చెప్పేసి యామిని అయితే రాజుతో చెప్తూ ఉంటుంది అనమాట. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు అన్నారు, నీకేమన్నా అయితే నేను బ్రతకను అని చెప్పేసి యామిని అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. యామిని మాటలు నిజమని రాజు అయితే నమ్ముతాడు. ఇక నుంచి నా గతం గురించి నేను ఎక్కువగా ఆలోచించకుండా ఉంటానని చెప్పేసి యామినికి అయితే మాట ఇస్తాడనమాట. ఇక యామిని యాక్టింగ్ చూసి వాళ్ళ అమ్మ నాన్న కూడా షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే అప్పుకైతే యామిని కార్ నెంబర్ అయితే ఇస్తుంది అనమాట. ఈ కార్లోనే అప్పు ఆ బావ అమ్మాయి అయితే కలిసి వెళ్ళడం నేను చూశాను, కానీ కలవలేకపోయాను. నేను బావని చూసి ఇక పలకరించేలోపే నా కళ్ళు తిరిగి పడిపోగానే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు, తన గతం మొత్తం మర్చిపోయాడు, నన్ను కూడా గుర్తుపట్టలేదు, అందుకే నేను ఇంట్లో ఎవరికి చెప్పట్లేదని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది అనమాట. అప్పు అయితే అమ్మాయి ఎవరు బావ ఆమెతో ఎందుకున్నాడని చెప్పేసి అడుగుతూ ఉండగానే తన అడ్రస్ తెలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పేసి కావ్య అయితే అంటుంది అనమాట. ఇక తర్వాత రుద్రాణి అయితే కావ్యని చూసి ఇక బాగా తిడుతూ ఉంటుంది అనమాట. మొగుడు పోయాడన్న బాధ లేదు, ఇంట్లో వాళ్ళ గురించి బెంగ లేదు, టిప్ టాప్గా ఏదో ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టు రెడీ అవుతుంది వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఏందో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నువ్వు అన్నట్లు రాజు బ్రతికే ఉన్నాడంటే ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఇన్ని రోజులు తన దూరమైన బాధ కూడా నీలో కనిపించడం లేదని చెప్పేసి కావ్యం చూస్తూ రుద్రాణి అయితే అంటూ ఉంటుంది అనమాట.
రాజు పోయాడనే నిజం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. అది కాక వచ్చే నెలలో ఆడిటింగ్ ఉంటుంది. అప్పుడు ఎండి అయిన రాజు తప్పకుండా అక్కడ ఉండాలని చెప్పేసి ఇక రుద్రాణి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక రుద్రాణి మాటలకు స్వప్నకైతే బాగా కోపం వస్తుందన్నమాట. అంటే ఏంటి, నా చెల్లెలు ఏడుస్తూ ఓ మూలన కూర్చొని పడి ఉండాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే ఏడవకపోయినా పర్వాలేదు, కానీ ఇంటి గడప దాటకుండా ఉంటే అంతే చాలని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్ళి 25 ఏళ్ళు అయిందిగా, ఆయన ఎక్కడున్నారో మీకు తెలుసా, కనీసం బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి రుద్రాణిని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట కావ్య. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి రుద్రాణి అయితే కావ్య మీద కోప్పడుతూ ఉంటుంది అనమాట. 25 ఏళ్ల క్రితం దూరమైన మీ భర్త బతికే ఉన్నాడా అని అడిగితేనే మీకు అంత కోపం వస్తే, నా కళ్ళతో చూసిన నా భర్తను చనిపోయాడంటే నాకెంత కోపం రావాలని చెప్పేసి ఇక రుద్రాణిని అయితే అంటూ ఉంటుంది అనమాట కావ్య. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.